ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆత్మీయతలోను అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుదురుగాక. మీ కుటుంబాలను అనేక రీతులుగా దేవుడు అభివృద్ధి చెందించును గాక. మీ పిల్లల చదువులలో కూడా గొప్ప జ్ఞానమును, జ్ఞాపశక్తిని దేవుడు వారికి ఇచ్చి చదువు పట్ల దేవుడు వారికి ఆసక్తి కలిగించి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారనే గ్రహింపును వారికి దేవుడు ఇచ్చును గాక. ఈ రోజు నుంచి మనం 122వ కీర్తన ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన యాత్రా కీర్తన. ఈ కీర్తన దావీదుది అని పైన రాయబడ్డది. దావీదు రాసిన ఈ కీర్తన మనం ధ్యానం చేద్దాం. మొదటి 3 వచనాలు చదువుతున్నాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితే. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృప కలిగిన దివ్యమైన వర్తమానాన్ని మాకు అనుగ్రహించండి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభువా. నీ మాటే మమ్మల్ని జీవింప చేస్తుంది. నీ మాట వల్ల మేము ఆదరించబడతాం తండ్రి. అట్టి శ్రేష్టమైన నీ వాక్కును మాకు అనుగ్రహించవాలి. యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన విశ్వాస జీవితంలో ప్రభువు దగ్గరికి, దేవుని మందిరానికి ఎవరినైనా నడిపించినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. చాలా మంది వారు సేవకులు కాకపోయినా విశ్వాసులు అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఆత్మీయతలో ప్రార్థన చేసుకుంటూ ఎవరికొకరికి, బంధువులకు, స్నేహితులకు, పరిచయమైన వాళ్ళకి చక్కగా వారి సాక్ష్యాలు చెప్పుకుంటూ, దేవుని మాటలు చెప్తూ, బలపరుస్తూ, వారి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసి, మీరు దేవుని మందిరానికి వస్తే దేవుడు కార్యాలు చేస్తాడని ఎంతో మందిని ప్రభు వైపుకి నడిపిస్తూ ఉంటుంటారు. సువార్త అంటే కొంతమంది అనుకుంటారు సేవకులు మాత్రమే చేసేది అనుకుంటారు. కాదండి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి సువార్తను ప్రకటించాలి. దేవుని మాటలు మనం చెప్పాలి, మన సాక్ష్యాలు చెప్పాలి. సువార్త చెప్పకపోతే శ్రమ అని అంటాడు. ఒకవేళ మనం సువార్త చెప్పినప్పుడు ఎవరైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకి ఎంత సంతోషం కలుగుతుందో ఈ మాటలు మనం చూస్తాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితే. ఒక ఆత్మను రక్షిస్తే అంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదు. నిజమే, భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత 1-2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక బిడ్డను దేవుడు అనుగ్రహిస్తే ఆ తల్లికి, ఆ తండ్రికి ఎంతో సంతోషం. అలాగే ఆత్మీయ జీవితంలో మన విశ్వాస యాత్రలో నడుస్తున్న విశ్వాసులమైనప్పటికీ మనందరికీ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఒక ఆత్మను గాని మనం కనినప్పుడు, వారు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, వారు దేవుని మందిరానికి వచ్చి కొద్ది రోజులు, కొన్ని నెలలు, లేకపోతే ఒక సంవత్సరము దేవుని మాటలు విన్న తర్వాత వారు రక్షింపబడినప్పుడు నిజంగానే ఒక తల్లి తన బిడ్డను ప్రసవించినప్పుడు ఉండే ఆనందం ఎంత ఆనందంగా ఉంటుందో అలాంటి ఆనందాన్ని మనం కనుగొనగలుగుతాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఎవరైనా దేవుని మందిరానికి వెళదాం రండి అని చెప్పినప్పుడట దావీదుకట ఎంతో సంతోషమట. హల్లెలూయా. కాబట్టి అట్టి రీతి అయిన భారమును మనం కలిగి ఉండాలి. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని కీర్తనకారుడు చెప్తాడు. కాబట్టి దేవుని యొక్క ఇంటిని గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి ఎవరైతే ప్రయాసపడతారో, ప్రభువు వైపు మందిరానికి నడిపిస్తారో వాళ్ళు ఎంతో ధన్యులవుతారు. హల్లెలూయా. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. 3వ వచనంలో అంటాడు, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వల్లే నీవు కట్టబడి ఉన్నావు. దేవుని యొక్క మందిరము బాగుగా కట్టబడిన ఎండి పట్టణం వలె ఉన్నదని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు.
దేవుని మందిరము అందంగా కట్టబడినందుకు ఈ కీర్తనకారుడు సంతోషిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన మందిరాలు ఒక్కోసారి మన మందిరాలు మనం పట్టించుకోం. ఎక్కడో దూరంగా ఉన్న పెద్ద పెద్ద మందిరాలను, పెద్ద పెద్ద దైవజనులు అనుకునే వారిని మనము ఎంతగానో పట్టించుకొని వారితో ప్రార్థన చేయించుకుంటారు చాలా మంది. కానీ నీ వెళ్ళే మందిరాన్ని ప్రేమించడం ముందు నువ్వు నేర్చుకోవాలి. నువ్వు వెళ్ళేది మందిరము, అది చిన్న మందిరమైన ఒకవేళ పాకైనా సరే, నువ్వు ఆ మందిరాన్ని ప్రేమించినప్పుడు, ఆ దైవజనుడిని ప్రేమించినప్పుడు, నీ యొక్క సేవకుని చేస్తున్న సేవను ప్రేమించినప్పుడు నువ్వు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకప్పుడు మా మందిరము చిన్న పాకగా ఉండేది. మా మందిరము కట్టిన తర్వాత మరి ఆ చిన్న మందిరము వర్షానికి మరి కారిపోతూ ఉండేది. అలాంటి సమయంలో మేము మా మందిరం కట్టబడాలని ప్రార్థన చేసేవారు. అయితే మా మందిరానికి వచ్చేవారు అందరూ చిన్న చిన్న వారే, మధ్య తరగతి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. సరైన ఉద్యోగస్తులు కూడా ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా మందిరం కట్టడానికి ప్రేరేపించాడు. మరి ఆ మందిరం కట్టబడిన తర్వాత దేవుడు ఎంతో ఆశ్చర్యరీతిగా సౌందర్యమైన మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఆ మందిరం కట్టబడక ముందే మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు ప్రవచనాత్మకంగా ఒక మాటను పలికించాడు నాతో. దేవుని మందిరం కట్టబడిన తర్వాత మీ అందరికీ కూడా దేవుడు మంచి గృహాలు ఇస్తాడని. అప్పటికి మా చర్చిలో సొంత గృహాలు ఎవరికీ లేవు. ఇంచుమించు అందరూ కూడా అద్దె గృహాల్లో ఉన్న వాళ్ళే, చిన్న చిన్న ఇళ్లలో ఉన్న వాళ్ళే. అయితే దేవుడు పలికిన ఆ మాటను బట్టి మా మందిరం కట్టబడిన తర్వాత అప్పటి వరకు మరి ప్రభుత్వం దృష్టిలో గృహాలు కట్టాలి, గృహాలు ఇవ్వాలనే ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే మా మందిరం కట్టబడదో అదే సంవత్సరంలో గవర్నమెంట్ సొంత గృహాలను అపార్ట్మెంట్స్ కట్టి ఆ గృహాలు వచ్చేలాగా దేవుడు చేశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా ఉంటే దేవుడు మనల్ని మందిరం ద్వారానే దేవుడు దీవిస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మీరు వెళ్ళే మందిరాలను ప్రేమించండి. ఆ చిన్న మందిరం అయితే ఆ మందిరానికి ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలు మీరు తీర్చండి. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుని యొక్క మందిరానికి వెళ్లే వారిని మనం ప్రేరేపిస్తే దేవుడు నేను ఆస్వాదిస్తాడు. కాబట్టి అనేక మందికి సువార్తను ప్రకటిద్దాం. మన మందిరాల కోసం ప్రార్థన చేద్దాం. మీ ఆత్మీయమైన తల్లిదండ్రుల యొక్క అవసరతలు ఏమున్నాయో గమనించి వారికి దశమ భాగాలు ఇచ్చి వారికి ఏ లోటు రాకుండా కూడా సంఘం చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయి. అటు రీతిగా దైవ వాక్కును విన్న మీరు మేమే మందిరాలకు తప్పనిసరిగా ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడిన ఈ మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నీ కృప మా అందరి మీద ఉంచమని ఈరోజు తండ్రి నాయన స్తుతి నైవేద్య కార్యక్రమంలో పాల్గొంపులు పొందుతున్న ప్రతి బిడ్డను సమృద్ధితో నింపమని, వారు వెళ్లే మందిరాలను దీవించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. సంకీర్తన నా క్రీస్తుకే ఆలాపన.